హలో హాయ్ వెల్కమ్ టు ఆద్య మీడియా. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఇమ్మంది రామారావు గారు, సీనియర్ జర్నలిస్ట్. ఆయనతో మాట్లాడు. హలో సార్, నమస్తే. నమస్తే అండి. ఏంటి సార్, బాలకృష్ణ గారు చిరంజీవి గారికి మద్దతు తెలిపారంట, ఏంటి సార్ ఏంటది? చాలా శుభ పరిణామం అండి. ఎందుకంటే ఈ రెండు వర్గాలు తీరిపోవడం వల్ల లాభం లేదు సరికదా, ఎదురు వాళ్ళకి తేలికైపోతారండి. ఇప్పుడు మీరు నేను కలిస్తే బలం, మీరు విడిపోతే బలహీనత కనిపిస్తుంది అన్నమాట. అలాగే రెండు కొమ్ములు తిరిగినటువంటి ఒక A1 స్టార్స్ బాలకృష్ణ, చిరంజీవి. ఆ విషయంలో బాలకృష్ణ గారు చొరవ తీసుకొని ముందుగా వచ్చి చిరంజీవికి తన మద్దతు తెలిపినందుకు మనం మనస్ఫూర్తిగా ఆయనకి ధన్యవాదాలు చెప్పుకుందాం అన్నమాట. అది చాలా అవసరం అన్నమాట. ఇండస్ట్రీకి అవసరమైన సమయంలో అవసరమైన కలయిక ఇది చాలా ప్రశంసనీయం. అది ఏంటి సార్, మరి చిరంజీవి గారితో పాటు బాలకృష్ణ గారు తోడయ్యారు ఇప్పుడు. ఎందుకని ఇండస్ట్రీ అంతా రావట్లేదు? మోహన్ బాబు గారు కానీ ఎవరైనా పెద్ద పెద్ద వాళ్ళంతా ఇండస్ట్రీ అంతా రావాలండి. ఇండస్ట్రీ రాకపోయినా పర్వాలేదండి. ఇప్పుడు ఉన్న ఇప్పుడు చిరంజీవి గారు బాలకృష్ణ గారు ఇద్దరు ఒకటైనట్టయితే ఒకటి కానీ వ్యక్తులు ఎవరైనా ఉన్నారండి. మోహన్ బాబు ఒక్కడే ఉన్నాడు. మోహన్ బాబు ఖచ్చితంగా బాలకృష్ణతో కలవాలి. ఎందుకంటే వాళ్ళ మామగారు లేనిది వాళ్ళ అన్నయ్య వాళ్ళ నాన్నగారు లేనిది మోహన్ బాబు ఎక్కడున్నాడు? తమ్ముడిని చేరబిడిసి ఆయన రాజకీయాలు అవకాశం ఇచ్చి రాజ్యసభ సీట్ ఇచ్చి ఆయనకు సినిమా మేజర్ చంద్రకాంత్ చేసి ఇంత మంచి చేసిన వ్యక్తి కుటుంబాన్ని మర్చిపోతే ఎలాగవుతుంది? ఆయన డెఫినెట్గా కుటుంబాన్ని మర్చిపోకుండా కుటుంబంతో ఉండాలి. అది అందువల్ల మొత్తం అందరూ కలిసి ఉన్నట్టే నా లెక్క. ఈయన చిరంజీవితో కలవకపోవచ్చు కానీ మోహన్ బాబు మీ ఇద్దరం ఒకటే అని దొంగ మాటలు చెప్తూ వారిద్దరూ ఒకటైతే ఎందుకు ఎప్పుడో కలిసి ఉండేవారు. కానీ డెఫినెట్గా బాలకృష్ణ గారితో కలవాల్సిన అవసరం ఉంది. అది ఎందుకనే మంచు విష్ణు గారు బయటికి రావట్లేదు అంటారు ఈ విషయం గురించి మాట్లాడడానికి? ఇప్పుడు ఏదైతే చిరంజీవి గారు మాట్లాడారో ఇప్పుడు మద్దతుగా బాలకృష్ణ గారు వచ్చారు. ఇప్పుడు మన దీనికి చైర్మన్ ఎందుకని రావట్లేదు అంట సార్ మంచు విష్ణు గారు? అంటే కేవలం వాళ్ళ చుట్టాలన్నా లేకపోతే దేనికని సార్? మంచు విష్ణు గారిది ఆయనకి ఒక ఐడియాలజీ లేదండి. ఫస్ట్ అంటే ఒక దురాశ ఉంది. ఏదోదో అమెరికా ప్రైమ్ మినిస్టర్ ఎంపికలాగా ఫీల్ అయ్యాడు. కానీ తీరా వాళ్ళ నాన్నగారిని ఉపయోగించుకొని తను ఉపయోగించుకొని తన దగ్గర ఉన్నటువంటి మంచి యూత్ వీళ్ళందరి తాలూకు శక్తి సామర్థ్యాలు ఉపయోగించుకొని మాకు అధ్యక్షుడు అయినప్పుడు కూడా ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో మీరు ఏం చేశారండి? ఏమి సాధించారండి? ఇలా సినిమా వాళ్ళ మీద ఇలా ట్రోల్స్ వస్తున్నాయి, ఏమైనా ప్రతిఘటించారా? ఖండించారా? వార్నింగ్ ఇచ్చారా? ఎందుకు అధ్యక్ష స్థానంలో ఉన్నట్టు ఎందుకు చెప్పండి? కనుక సినిమా ఇండస్ట్రీకి ప్రమాదం ఏర్పడిందండి. సినిమా ఇండస్ట్రీని టిక్కెట్లు 200 కోట్లు పెట్టి సినిమా తీసే సినిమాకేమో టిక్కెట్లు పెంచుకోవద్దు అంటున్నాడు. అంటే చంపేసుకుంటారా సినిమాని? మరి సినిమాను బతికించుకోవాల్సిన అవసరం మీకు లేదా? ఈ విషయం చెప్పాలి ఆయన. చెప్పకుండా నోరు మూసుకొని ఎక్కడో గదిలో ఉండి తిరుపతి స్కూల్లో ఉంటే అది ప్రజలు ఏమనుకుంటారు? సినిమా పరిశ్రమ ఏమనుకుంటుంది చెప్పండి? కనుక మంచు విష్ణు చేసేది 100కి 200% తప్పు. సార్ మరి మోహన్ బాబు గారు ఏంటి సార్, ఆయన ఏం మాట్లాడరంటారా దీని గురించి? చొరవ తీసుకోవచ్చు అంటారు కదా? చొరవ తీసుకోవచ్చండి. ఎందుకంటే మీరు చెప్పింది కరెక్టే. ఎందుకంటే ఆయనే ఎలక్షన్లో ఆయనే దగ్గరుండి నెగ్గించాడు కదా. మరి ఆయన అనుకున్న పనులు జరుగుతాయనే కదా. అనుకున్న పనులు జరగకపోతే మోహన్ బాబు గారికి కూడా బ్యాడే కదా. మరి మోహన్ బాబు మాత్రం నాకు తెలిసి చాలా మంచివాడు. ఓ మాట అంటే ఆ మాట నిలబెట్టుకుంటాడు, నిజాయితీగా ఉంటాడు, అన్యాయం సహించడు. అలాంటప్పుడు సరే నువ్వేదో నలుగురికి మంచి చేస్తావని నీకు ఐడియాలజీ ఉందనుకున్నారా? ఇక అదేమి లేదు, నేను చూస్తా అంటే ఆ పక్కన పెట్టేసి ఆయన చూడవచ్చు కదా. ఇండస్ట్రీ బాగుకోవచ్చు కదా. ఇండస్ట్రీ మీద పెత్తందారి తనం చేయడానికి వాళ్ళెవరండి? గవర్నమెంట్ ఎవరండి? గవర్నమెంట్కి ఇండస్ట్రీ సంబంధం ఏంటి? ఒక శాఖను పెట్టి దేనికి? అంటే సినిమాటోగ్రఫీని సినిమా పరిశ్రమను చక్కబెట్టడానికి చక్కదిద్దడానికి పెడతావు. అంతేగాని కేవలం దాని మీద అజమాయిషీ చేయడానికి కర్రపెత్తనం చేయడానికి కాదు.
సినిమా పరిశ్రమలో 35 లక్షల మందికి ఉన్నారు. వాళ్ళందరికీ ఒక బ్రతుకుతారు. ఒక తండ్రి బిడ్డల పట్ల ఎట్లాంటి సానుభూతి చూపిస్తాడో అలా సానుభూతి చూపించడానికి వాళ్ళ సంక్షేమం కోసం పెట్టుకోవాలి. కానీ వాళ్ళ మీద కర్రపెత్తనం చేయడం, పెత్తందారి ఇలాగ వ్యవహరించడం అది మంచిది కాదంట నేను. ఆ పని మోహన్ బాబు చేయొచ్చు. ఒకవేళ మోహన్ బాబు కూడా చేయడానికి వయసు సహకరించకపోతే మనోజ్ చేయొచ్చు. మనోజ్ అయితే ఇది బెటర్ చాయిస్. ఆయన మీద మంచి ఇంప్రెషన్ ఉంది, మంచి పనులు చేస్తాడు, మంచి అసలు జనాలకు కూడా మంచి దృష్టి ఉంది. ఇప్పుడు మంచి భావన ఉంటే కదా మంచి పనులు చేయడానికి. మరి మా మంచు విష్ణు గారు ఏంటో మరి తెలియదు. మంచి వ్యాపారస్తులు అంటారు, వ్యాపార సరళి ఉందంటారు, కానీ వ్యాపారం కాదు కదా ఇక్కడ కావాల్సింది. సంక్షేమం కావాలి. ఇండస్ట్రీ వాళ్ళందరూ బ్రతికి బట్ట కట్టడం కావాలి. అందువల్ల ఆ మార్గం ఏమి మంచు విష్ణు ముఖంగా మనకేమి కనబడటం లేదు. అన్యాయం అయిపోతుంది. కానీ సినీ పరిశ్రమకి ఏమాత్రం కూడా న్యాయం జరగలేదు. ఇప్పుడు మా ఎలక్షన్స్ వచ్చినప్పుడు మాత్రం అందరూ ఏకమైపోయి కొట్టుకుని చేసుకుని ఏదో ఇప్పుడు ఒక ప్రభుత్వం మన ఫిలిం ఇండస్ట్రీ మీద పడింది, అందరం ఏకమై మాట్లాడాలి అంటే ఏమన్నా కొంచెం ఉన్నా బయటకు వస్తారంటారా సార్? అసలు బయటికి రారండి. ఎందుకంటే ఆయన బంధుత్వమే చూస్తున్నాడు. ఆయన ఎంతసేపు మేము వంటగదిలోకి వెళ్ళిపోతున్నాను కారు వేసుకొని చెప్తారు, కానీ వంటగదిలోకి వెళ్ళడం కాదు, గేటు దగ్గర నుంచొని సినిమా పరిశ్రమకు సంబంధించిన సమస్యలు పరిష్కారం చేయు బాగుంటుంది. కానీ వంటగదిలోకి వెళ్తే మాకేం లాభం అయ్యా? సినిమా పరిశ్రమకి ఏమైనా కలిసి వస్తుందా? టికెట్లు రేట్లు ఏమైనా పెంచావా నువ్వు? టికెట్లు రేట్లు పెంచినట్టు గేటు దగ్గర నుంచి నడిచెళ్ళినా మా పర్వాలేదు. మాట్లాడితే వంటగదిలో కారు వెళ్తుంది, వంటగదిలో దిగుతా, డైనింగ్ టేబుల్ దగ్గర మాట్లాడతానంటే ఎవడండి ఒప్పుకుంటాడు? నువ్వు ఎక్కడ దిగు, ఏం చేయు, సినిమా పరిశ్రమకి ఏదైనా మంచి చేయి. అది ఇప్పుడు నిజంగా ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం ఏకమయ్యి ప్రభుత్వాన్ని ఎదిరించచ్చు అంటారా సార్? ఎదిరించారండి. ఎందుకంటే ఇది ఎవరి కోసమో కాదు కదా, ఫిలిం ఇండస్ట్రీ కోసం కదా. ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ కోసం అన్నమాట. ఎవరి బతుకులు వాళ్ళే బాగు చేసుకోవాలండి. లేకపోతే ఎవరో వచ్చి మీ బతుకులు బాగు చేస్తారని కళ్ళగంటే ఎలాగవుతుంది? అందుకే కదా ఈ శ్రీశ్రీ పాట, ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా అనే పాట దేనికోసం రాశారంటారు? మీ బతుకులు మీరే బాగు చేసుకోవాలి, మీ బతుకుల్ని మీరే చక్కదిద్దుకోవాలి. దట్ ఈజ్ ఫిలిం ఇండస్ట్రీ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.